ఇంకా చిన్నగా ఉన్నప్పుడు 6th క్లాస్ ఉన్నప్పుడు నేను అనుకోకుండా ఒక సంఘటన జరిగిందనమాట. ఏంటది? మామిడి తోట, పెద్ద తోట ఉండేది. చింత తోట, మామిడి తోట చాలా పెద్దగా ఉండేది. అక్కడ మా తోటలో తినకుండా గవర్నమెంట్ చెట్లు అని చాలా పెద్ద ఓల్డ్ అనమాట. చిన్నగా ఉండి అప్పుడు ఆడుతూ ఆడుతూ పిల్లలతో పాటు నేను మామిడి చెట్టు ఎక్కి పైకెక్కి పడిపోయి చెట్టు పై నుంచి పడిపోయి ఇక చావు బ్రతుకులు అనమాట. ఈ మరక అదే అనమాట. చనిపోయిన స్థితిలో లిటరలీ ఒక 1 month ఇంచుమించు కోమాలోనే ఉన్నా. తలకి ఏమైనా దెబ్బ తగిలింది? ఈ పాటికే దెబ్బ తగిలింది, ఎక్కడ తగలలేదు. ఇది వచ్చి భూమికి తగలడం, ఈ బోన్స్ అన్నీ 3 జాగాలో విరిగిపోవడం, ఇక్కడ పండ్లు గుద్దుకుండడంలో కట్ అయిపోయి ఇళ్ళకేజీ 4 బయటికి రావడం. అంటే ఇక సివియర్, ఇక ఇప్పుడు బతకడు అని డిసైడ్ అయిపోయినారు అనమాట. హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు అని చెప్పి. పునర్జన్మ నాకు దొరకడం, భగవంతుడు ఇచ్చిన ఒక వరం నాకు పునర్జన్మ దొరకడం. అయితే అక్కడ వీడు హార్డ్ వర్క్ చేయలేడు, స్మార్ట్ వర్క్ చేస్తాడని మా అమ్మ నాన్న వెనక్కి స్మూత్గా పెంచడం జరిగింది అనమాట. ఓకే. ఎన్ని ఇయర్స్ అప్పుడు? అంటే మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? 6th క్లాసా? 6th క్లాస్ సమ్మర్లో. గుర్తుందా మీకు ఆ ఇన్సిడెంట్? 6th అంటే బాగానే గుర్తుంది. ఆ పెయిన్ కానీ అది కానీ. సో దాని నుంచి ఎలా రికవర్ అయ్యారు? అంటే ఆ టైంలో చిన్నపిల్లలు ఎంతున్నా కూడా విల్ పవర్ అనేది ఉండాలి. అంత డేంజరస్ సిచ్యువేషన్ నుంచి మనం బయట పడ్డామంటే. మా బిగ్ బ్రదర్, మా సిస్టర్ హైదరాబాద్లో ఉంటారు, అంబర్పేటలో. వాళ్ళు తీసుకురావడం, హాస్పిటల్లో ఉస్మానియాలో చూపిస్తే ఉస్మానియాలో కూడా పట్టుకోకపోతే పర్సనల్గా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించడం, డెంటల్ హాస్పిటల్లో ఒక 2 months కంటిన్యూటీ ట్రైనింగ్, డైలీ ఎవ్రీడే ట్రీట్ చేయడం వాళ్ళు చేస్తే అప్పుడు స్లోలీ రికవర్ అవ్వడం. 2 నెలలు టోటల్ డైలీ హాస్పిటల్కి పోవడం, ఇంటికి రావడం, డైలీ హాస్పిటల్కి పోవడం, ఇంటికి రావడం.